హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రిలీజ్ అయిపోయింది. సో రివ్యూలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకు చాలా బాగా నచ్చింది. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ అన్ని మూవీస్ లో యాక్షన్ పార్ట్ ఎక్కువ, డ్రామా తక్కువ అనిపిస్తుంది, కానీ ఈ మూవీలో ఎమోషనల్ డ్రామా సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పీటర్ ని అందరూ మర్చిపోయిన తర్వాత ఆ లోన్లీనెస్, సాడ్ లైఫ్ నుంచి ఎలా మూవ్ ఆన్ అయ్యాడు అనేది చూపిస్తారు. ఈ మూవీ స్పైడర్ మ్యాన్ కంటే పీటర్ పార్కర్ పర్సనల్ లైఫ్ మీద బేస్ అయి ఉంటది. ఇంకా సేడీ సింగ్ క్యారెక్టర్ ని రివీల్ చేయకుండా డైరెక్ట్ గా మూవీలోనే చూపిస్తారు. దాని గురించి ఏం చెప్పను. ఈ మూవీని షాంక్షి మూవీ డైరెక్టర్ అయిన డస్టిన్ డానియల్ డైరెక్ట్ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. స్టోరీ లైన్ కూడా బాగా తీసుకున్నారు. పీటర్ పార్కర్ కి ఆర్గానిక్ వెబ్స్ రావడం, పనిషర్ అండ్ బ్రూస్ బ్యానర్ ని స్టోరీలో బాగా ఇంక్లూడ్ చేశారు. ఎస్పెషల్లీ పనిషర్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్పైడర్ మ్యాన్ అండ్ పనిషర్ మధ్య సీన్స్ చాలా బాగా అనిపించాయి. మూవీలో డేట్ డెవిల్ వెనమ్ ఉంటారని ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోవద్దు, డిసప్పాయింట్ అవుతారు. అలా స్టోరీ డ్రివెన్ అవుతూనే ఫ్యాన్ స్టఫ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొన్ని ఐకానిక్ సీన్స్ ని రీక్రియేట్ చేసినట్టు కూడా అనిపించింది. క్లైమాక్స్ లో యాక్షన్ తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉండేటట్టు చూసుకున్నారు. కొంచెం లెంతీ సీన్స్ అయినా ఆల్రెడీ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల డ్రామా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మూవీలో ఒక క్యామియో కూడా ఉంది. మరీ ఇంపార్టెంట్ క్యామియో అని చెప్పను, కానీ వచ్చేటప్పుడు అయితే ఎంజాయ్ చేస్తాం. ఇంకా యాక్టర్స్ గురించి చెప్పాలంటే టామ్ హాలండ్ యాజ్ పీటర్ పార్కర్ ఏడిపించేశాడు. పీటర్ పార్కర్ లో ఉన్న ఆ ఇన్నోసెన్స్ తో మనల్ని బాధ పెట్టేస్తాడు. ఎమోషనల్ సీన్స్ లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా అనిపిస్తాయి. ఇంకా తన ఫ్రెండ్ క్యారెక్టర్ నెడ్, జెండేయా యాజ్ ఎంజే, సైడ్ సింక్ బాగా చేశారు. అండ్ హల్క్ ని కూడా మూవీలో బాగా ఇంక్లూడ్ చేశారు. ప్రీ క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. అండ్ క్లైమాక్స్ లో యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, కానీ మరి కొంచెం ఎక్కువసేపు ఉండుంటే బాగుంది అనిపించింది. నెగిటివ్స్ ఏంటనిపించాయంటే సేడీ సింగ్ క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. ఇంకాసేపు ఎక్కువ ఉండుంటే బాగుంది అనిపించింది. అండ్ పీటర్ అండ్ ఎంజే మధ్య ఒక ప్రాపర్ సీన్ పడి క్లోజ్ చేసి ఉంటే బాగుండేది, కానీ తన ఫ్రెండ్ నెడ్ తో ఒక ప్రాపర్ సీన్ పెట్టి మూవీని క్లోజ్ చేశారు. పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే బాగుంది, కానీ అది టామ్ స్పైడర్ గురించి కాకుండా టోబీ గురించి పెట్టినట్టు అనిపించింది. సో అంతే, మూవీని నేను బాగా ఎంజాయ్ చేసా. ఫుల్ గా నవ్వించాడు, ఏడిపించాడు, గూస్ బంప్స్ తెప్పించాడు. అన్నిటికీ మించి పీటర్ పార్కర్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.